హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఇప్పుడే ఎల్ఐకే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా చూశాను భయ్య. ఇంకా ఈ సినిమాలో హీరో ఎవరో కాదు, మన ప్రదీప్ రంగనాథన్. ఇంక ఇతను నల్లగా మన కలరే ఉంటాడు, నా కలరే ఉంటాడు, గ్యారంటీ కలరు. ఇంకా సినిమా హీరోది పక్కన పెడితే హీరోయిన్ మన కృతి శెట్టి. అబ్బా అబ్బా అబ్బా, కృతి శెట్టి ఇందులో మామూలుగా లేదు భయ్య. ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇంకా సినిమాలో చాలా మంది స్టార్ కాస్టింగ్ వాళ్ళు ఉన్నారు. ఎస్జే సూర్య, ఇతను తమిళ్లో బాగా ఫేమస్ డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్ అని. తెలుగులో కూడా చాలా సినిమాలు ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్ సినిమాలో కూడా ఉన్నాడు. ఇంకా డైరెక్టర్ చూసుకుంటే విజ్ఞాన్ శివన్, నేనే రౌడీని అనే సినిమా తమిళ్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. విజయ్ సేతుపతి హీరో ఉంటాడు, నయనతార అందులో హీరోయిన్ గా ఉంటది. ఇంకా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా విజ్ఞాన్ శివన్, నయనతార, విజ్ఞాన్ శివన్. ఎందుకంటే నయనతార, విజ్ఞాన్ శివన్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా స్టోరీ ఏంటంటే 40 years ముందుకి, అంటే 2040లో సినిమా అవుతుంది. అంటే చూడండి, 2040 స్టోరీని ముందుగా తీసేశారు అనమాట. సరే, అంతా బాగానే ఉంది. సినిమాలో ఏంటంటే టెక్నాలజీ బాగా చూపించారు. అంటే 2040లో ఎలా ఉంటుందో ఈ లోకం, అందరూ యాప్లకి ఎలా అలవాటు పడతారో అనే దాని గురించి చూపించారు. అంటే లవ్ను కూడా, అంటే 2040లో లవ్ చేయాలంటే కూడా యాప్నే వాడతారు అనేది చూపించారనమాట. సరే, ఇంక సినిమా స్టోరీ విషయానికి వస్తే పోతుంది పోతుంది పోతుంది, అంతా బాగా ఉంది. కానీ అక్కడక్కడ ఏమవుతుందంటే, మరీ అది ఎక్కడికో లేపుతూనే పడేస్తుంది. ఇంకా సినిమా మొత్తం ఏంటంటే విఎఫ్ఎక్స్ సరిగ్గా వాడినట్టు ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ లొకేషన్ చూపిస్తున్నారు, కానీ చెన్నైది. సరే, ఏదో ఒకటి, చెన్నై, హైదరాబాద్, ఏదో ఒకటి. 2040 అయినంత మాత్రాన ఏందంటే సినిమా అలా దిగకూడదు అనమాట. అంటే ప్రతి దానికి యాప్ వాడడం, ప్రేమించాలంటే యాప్ వాడడం, పెళ్లి చేసుకోవాలంటే యాప్ వాడడం, దాంతో కాపురాలు చేయడం, అది జరగని పనేది. టెక్నాలజీ ఎంత మారిపోయినా కూడా ప్రేమించేటప్పుడు ఎవడైనా సరే అమ్మాయిని చూసుకొని ప్రేమిస్తాడు, కాపురం చేసుకునేటప్పుడు, పెళ్లి చేసుకునేటప్పుడు మాట్లాడుకొని చేస్తారు. అంతేగాని యాప్ అయితే ఎవరు వాడరు. సరే, అది సినిమా కాబట్టి మేము ఇలాగే చేస్తాం, చూస్తే చూడు, లేదు దొబ్బే అని వాళ్ళు అనొచ్చు, తప్పు లేదు. ఎందుకంటే అందరూ అనేది అదే. అంత మాత్రం మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? నీకు దమ్ముంటే నువ్వు సినిమా తీసుకోరా అంటారు వాళ్ళు. ఇంకా మనకేట అంత డబ్బులు లేవు కాబట్టి సినిమా చూడాలి. కానీ ఒక ఆప్షన్ అయితే మన చేతుల్లో ఉంది. సినిమా చూసిన తర్వాత మన ఇష్టం, సినిమా బాగుంది బాగలేదని చెప్పుకునే హక్కు మనకి ఉంది. ఎందుకంటే ఇది భారత రాజ్యాంగ చట్టం ప్రకారం ఇది మన హక్కు ఇది. కాబట్టి సినిమా అనేది నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. పైగా ఈ రోజు వచ్చిన 2 సినిమాలు కూడా అంత మాత్రం, డకైట్ కానీ ఈ సినిమా 2 దొబ్బేసినాయి. సరే, ఇంకా ముందైనా దయచేసి మన తెలుగు సినిమా డైరెక్టర్లు అందరూ కొత్త కొత్త స్టోరీలతో సినిమాని బాగా ఇంట్రెస్ట్ పెట్టి తీయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఓకే, రైట్. మొత్తానికి ఈ సినిమాకి అయితే ఒక 100 కోట్లు బడ్జెట్ ఏంటంట. పాపం వాళ్ళు తిరిగి ఆ బడ్జెట్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. చూద్దాం, ఇంకొక వారం చూద్దాం ఈ సినిమా ఎలా ఉండబోద్ది అనేది. ఇంకా మొత్తానికి ఈ సినిమా రేటింగ్ అయితే 5కి 2, 10కి 4. చూద్దాం ఈ సినిమాకి 100 కోట్లు వస్తాయో రావు అనేది ఇంకా జనాలు డిసైడ్ చేస్తారు. ఓకే, ఒక 10 days ఆగదాం, మళ్ళీ ఇంకో వీడియో చేస్తా.